గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మనము ఈరోజు ఈ వీడియోలో డైమెన్షనింగ్ ప్రాక్టీస్ నుంచి 2021 మార్చ్ ఏప్రిల్ ఇచ్చిన పేపర్ అండి ఇది. సో మనకి క్వశ్చన్ ఏమని అడిగాడు ఏంటంటే రీడ్రా ది కరెక్ట్ వే ఆఫ్ ఫిగర్. సో రీడ్రా చేయమంటున్నాడు. అండ్ నెక్స్ట్ వన్ అండ్ ఇండికేట్ ఇట్ విత్ అలైన్డ్ మెథడ్ ఆఫ్ డైమెన్షనింగ్. అలైన్డ్ మెథడ్ అడిగాడండి. మనకి ఏం అడిగాడండి? అలైన్డ్ మెథడ్ అడిగాడు అనమాట. సో అలైన్డ్ మెథడ్లో మనము చేంజ్ చేయొచ్చు, ప్యారలల్ చేయొచ్చు, లేకపోతే కంబైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా అడిగాడు అనమాట. సో అయితే ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ముందుగా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అండి మిస్టేక్స్ ఏమున్నాయో ఐడెంటిఫై చేయాలి. మిస్టేక్స్ ఏమున్నాయంటే అండి డైమెన్షనింగ్ అనేది లోపల ఇవ్వడం జరిగింది. రేడియస్ కానీ డయామీటర్ ఎలా చూపించకూడదు, రేడియస్ కూడా. అండ్ అట్ ది సేమ్ టైము డైమెన్షనింగ్ అంతా కూడా లోపల ఇవ్వడం జరిగిందండి. మనం ఆ మిస్టేక్స్ అన్నిటిని రెక్టిఫై చేస్తూ కరెక్ట్ వేలో రీడ్రా చేయాలి. రీడ్రా చేసిన తర్వాత అలైన్డ్ మెథడ్లో చైన్ టైప్ ఇచ్చుకుందామండి. చైన్ టైప్ అలైన్డ్ మెథడ్లో చైన్ టైప్ డైమెన్షనింగ్ ఇద్దాం. మరి ఎలాగో చూద్దాము. ఓవరాల్గా మనకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత ఇచ్చాడంటే అండి 80 mm ఇచ్చాడు. 80 mmలో 15 mm అనేది ఇక్కడ పోయిందనమాట. 50 mm అనేది పోతే మనకి ఇంకెంత ఉంటుందండి? 80 మైనస్ 15 mm చేశాను అనుకోండి, 65 ఉంది. అంటే ఇప్పుడు ఇటువైపు అండ్ ఇటువైపు కలిపి 65 అనమాట. ఆ 65ని బై 2 చేసుకుంటే 65ని బై 2 చేస్తే మనకు వచ్చింది ఎంతంటే అండి 32.5 mm వచ్చిందండి. అంటే ఇటువైపు 32.5 mm, ఇటువైపు 32.5 mm పెడతాము. ఓవరాల్గా 60 mm, హైట్ 60 mm ఇచ్చాడండి. ఇక్కడ ఏమైందంటే 10 mm పోయింది. అప్పుడు ఇంకెంత ఉంటుందంటే 50 mm ఉంటుంది. 25 mm పైన 25 mm బాటము మనం మెన్షన్ చేసుకుంటాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎలాగైతే డ్రా చేసామో ఆపోజిట్ అలాగే డ్రా చేసుకుంటాము. ఇక్కడ ఎలాగైతే డ్రా చేసామో దీనికి ఆపోజిట్ కూడా అలాగే డ్రా చేసుకుంటామండి. మరి ఈ క్వశ్చన్ ఎలా డ్రా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా మనము 80 mm డ్రా చేసుకుందామండి. 80 mm అంటే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి 32.5 mm 32.5 mm డ్రా చేసుకుందాము. అండ్ ఈ హైట్ వచ్చేటప్పటికి మనకి ఇచ్చిన వాల్యూ ఎంత? ఈ హైట్ ఏదైతే ఉందో ఈ హైట్ అనేది మనకి బాటమ్ మెన్షన్ చేయలేదు కదండి, టాప్ లో మెన్షన్ చేశారు 12 mm. సో ఈ హైట్ 12 mm అనమాట. డ్రా చేద్దాం, అదే డ్రా చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ గా మనం ఏం చేయాలంటే అండి 32.5 mm తీసుకుందాము డ్రాఫ్టర్. సో డ్రాఫ్టర్ తో ఇనీషియల్ గా ఎంత తీసుకుంటామంటే అండి 32.5 mm 32.5 mm తీసుకున్నాను. అండ్ హైట్ వచ్చేటప్పటికి ఎంత అంటే అండి హైట్ మనకి ఇచ్చాడండి. హైట్ ఎంత ఇచ్చాడండి 12 mm ఇచ్చాడు కాబట్టి 12 mm హైట్ డ్రా చేసుకుంటున్నాను. సో ఈ విధంగా పైకి 12 mm తో హైట్ డ్రా చేసానండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇన్ బిట్వీన్ గ్యాప్ ఎంత ఇచ్చాడంటే అండి 15 mm ఇచ్చాడండి. సో 15 mm కాబట్టి ఈ పోర్షన్ నుంచి 15 mm మార్క్ చేసుకున్నాను. మరలా బాటంకి ఎంత పెడతామంటే అండి 12 mm పెడతాము. అండ్ ఇటువైపు వచ్చేటప్పటికి 32.5 mm అండి. ఇది ఈ లెంత్ ఎంత అంటే అండి 32.5 mm 32.5 mm పెట్టేశాను. సో ఈ విధంగా చూసుకుంటే ఓవరాల్గా లెంత్ ఎంత రావాలంటే అండి 80 mm రావాలి. 80 mm లెంత్ వచ్చింది అనమాట ఓవరాల్ లెంత్. ఇప్పుడు మనకి ఇక్కడ రేడియస్ ఇచ్చాడండి. రేడియస్ డ్రా చేయాలంటే రేడియస్ ఎంత ఇచ్చాడు? R16 అని ఇచ్చాడు. దాన్ని ఎలా డ్రా చేస్తానంటే ఈ పాయింట్ నుంచి పైకి 16 mm, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి 16 mm తో ఒక డమ్మీ లైన్ డ్రా చేస్తానండి లైట్ గా. సో ఇక్కడ 8 mm ఏదైతే ఫినిష్ అయిందో అక్కడ నుంచి 16 mm లైట్ గా ఒక లైను. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి 16 mm ఒక లైన్ డ్రా చేసుకుంటాను లైట్ గా. సో మిగిలిన లైన్ తో పోలిస్తే లైట్ గా డ్రా చేసుకుంటాము. అంటే 2H కానీ హెచ్ కానీ ఉపయోగిస్తామండి. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే అండి కాంపస్ తీసుకుని కాంపస్ తో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 16 mm, లేకపోతే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు తీసుకున్న ఎంతండి 16 mm కాబట్టి ఏదో ఒక పాయింట్ తీసుకుని మనం ఈ విధంగా ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాం. ఓకే అండి, ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాం అనమాట. ఈ విధంగా ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాం. ఈ ఆర్క్ ఏదైతే ఉందో ఆర్క్ ని 16 mm హైట్ 16 mm లెంత్ పెట్టుకుని ఈ విధంగా డ్రా చేసుకుంటామండి. డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఓవరాల్ గా 60 mm ఇచ్చాడు. 60 mm లో 10 mm అనేది మైనస్ చేసుకుంటాం. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుందంటే అండి 50 mm ఉంటుంది. 50 mm లో ఇది 25 mm, ఇది 25 mm డ్రా చేసుకుంటాం. సో అంటే ఆ పాయింట్ నుంచి పైకి ఎంత అంటే అండి ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి 25 mm పైకి డ్రా చేసుకుంటాము.
నెక్స్ట్ వన్ లోపలికి వచ్చేటప్పుడు సో లోపల లెంత్ ఎంత డ్రా చేయాలంటే అండి ఇక్కడ 25 mm ఇచ్చింది కాబట్టి ఇది ఎంత అవుతుందంటే 25 mm అవుతుంది. సో 25 mm కాబట్టి ఇక్కడ నుంచి 25 mm మరలా పైకి 10 mm ఇచ్చాడండి, 10 mm పెట్టేసాము. మరలా ఇక్కడ నుంచి 25 mm పెట్టాను. సో 25 mm పెట్టేసానండి. ఈ విధంగా 25 mm పెట్టేసాను. ఇప్పుడు మళ్ళీ హైట్ డ్రా చేయాలి. హైట్ వచ్చేటప్పటికి 25 mm. మళ్ళీ సేమ్ ప్యారల్గా పెట్టుకుని 25 mm కాబట్టి 10, 20, 25. సో ఈ విధంగా డ్రా చేసుకుంటానండి. ఇక్కడ వరకు ఈ పోర్షన్ కంప్లీట్ అయింది. మరలా సేమ్ ఇక్కడ కూడా ఆర్క్ ఇచ్చాడండి. ఆర్క్ డ్రా చేయాలంటే సేమ్ అదే మాదిరిగా 16 mm ఇటువైపు 16 mm హైట్ డ్రా చేసుకుంటాను. అంటే ఈ పాయింట్ నుంచి లోపలికి డ్రా చేసేది ఎంతంటేనే లైట్గా 16 mm 2H ఉపయోగించి ఇక్కడ నుంచి లైట్గా 16 mm డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత ఏదో ఒక డిస్టెన్స్ తీసుకుంటామండి. కాంపస్ తోటి ఈ డిస్టెన్స్ అన్న పర్వాలేదు, ఈ డిస్టెన్స్ అన్న తీసుకుని ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాం. ఓకే అండి. ఈ విధంగా ఏం చేస్తామంటే అండి ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాం అనమాట. డిస్టెన్స్ తీసుకుంటాము. ఈ డిస్టెన్స్ అన్న తీసుకోవచ్చు, లేకపోతే ఈ డిస్టెన్స్ అన్న తీసుకుని మనం సెంటర్ పాయింట్ ఇక్కడ పెట్టుకుని ఒక ఆర్క్ ఈ విధంగా డ్రా చేసుకుంటాం అనమాట అండి. ఓకే, ఇలా వస్తుంది. తర్వాత నెక్స్ట్ వన్ మనము ఆపోజిట్ ఎలాగైతే చేస్తామో ఇటువైపు కూడా అలాగే చేయాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా డిస్టెన్స్ 32.5, 12 mm, 15 mm, మళ్ళీ పైకి 12 mm, 32.5 డ్రా చేసుకుందాం. ఇక్కడ నుంచి ఎంతంటే అండి 32.5 డ్రా చేసుకోవాలి. 32.5 కాబట్టి 32.5 డ్రా చేసుకున్నానండి. మళ్ళీ డౌన్కి ఎంత అంటే అండి 12 mm, డౌన్కి 12 mm డ్రా చేశాను. మళ్ళీ ఇటువైపు ఎంత అంటే అండి 15 mm, ఇటువంటి 15 mm డ్రా చేశాను. మళ్ళీ పైకి ఎంత అంటే అండి 12 mm, మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి 32.5 mm, 32.5 mm డ్రా చేసుకుంటాను అనమాట. సో ఈ విధంగా నేను డ్రా చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ సేమ్ ఇక్కడ కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలండి. ఇక్కడ మనకి రేడియస్ ఇచ్చింది కాబట్టి ఈ రేడియస్ కూడా డ్రా చేయాలంటే 16 mm డౌన్ చేసుకుంటాము, 16 mm లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటాం అనమాట. 16 mm కాబట్టి అండి 16 mm ఏదైతే ఉందో 16 mm డౌన్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వన్ ఎక్కడి నుంచి వచ్చేటప్పటికి 16 mm రైట్ సైడ్ మార్క్ చేసుకుంటాం, లెఫ్ట్ సైడ్ మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే ప్యాటర్న్లో ఇక్కడ కూడా ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాం మనం. సేమ్ ఇదే ప్యాటర్న్లో ఈ డిస్టెన్స్ అన్న తీసుకోవచ్చు, లేకపోతే 16 mm ఈ డిస్టెన్స్ అన్న తీసుకోవచ్చండి. ఏదో ఒక డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ సెంటర్ చేసి ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాం. ఓకే అండి, ఈ విధంగా ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ మన సేమ్ ప్రొసీజర్లో భాగంగా ఇక్కడ ఏం చేసామంటే అండి 25 mm డౌన్ డ్రా చేసుకుని ఇది 25, 12 mm, 25, 12 mm సేమ్ అదే ప్యాటర్న్లో డ్రా చేసుకుంటాం అనమాట. అది అలాగో ఇప్పుడు చూద్దామండి. సో మనం డౌన్కి 25 mm డ్రా చేసుకుంటాము. ఇక్కడ నుంచి 25 mm డ్రా చేసుకుని ప్యారల్గా పెట్టుకోండి. 25 mm డ్రా చేసుకుంటాము. అండ్ లోపలికి కూడా 25 mm డ్రా చేసుకుంటాము. అండ్ ఇక్కడ నుంచి ఎంతంటే అండి 12 mm, 10 and 12 mm డ్రా చేసుకున్నాము. మళ్ళీ బయటికి 25 mm డ్రా చేసుకుంటాము. ఓకే అండి, మళ్ళీ డౌన్ ఎంతంటే అండి 25 mm డ్రా చేసుకుంటాం. డౌన్కి 25 mm డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 16 mm మార్క్ చేసుకుంటాము. అండ్ అట్ ది సేమ్ టైం దీనికి ప్యారలల్గా ఇక్కడ 16 mm మార్క్ చేసుకుంటాం అనమాట. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ ఈ 4 కార్నర్స్ ఈ 3 కార్నర్స్ ఎలాగైతే డ్రా చేస్తామో 4th కార్నర్ కూడా అదే మాదిరిగా డ్రా చేసుకుంటాం. ఈ డిస్టెన్స్ తీసుకుంటాము, లేకపోతే ఈ డిస్టెన్స్ తీసుకుని ఏదో ఒకటి సెంటర్ చేసి ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాం అనమాట. ఓకే అండి, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే 4 ఆర్క్స్ కూడా డ్రా చేసుకుంటాం. ఓకే అండి, ఈ విధంగా మనం డ్రా చేసుకుంటాము. డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ మనము మిడిల్లో సర్కిల్ ఉంది అండ్ 4 కార్నర్స్లో కూడా 4 సర్కిల్స్ ఉన్నాయి. మిడిల్లో సర్కిల్ డ్రా చేయాలంటే ఓవరాల్గా 8 mm పెట్టుకున్నాం కదండి. 8 mmకి మిడ్ పాయింట్ పెట్టుకుందాం. 8 mmకి మిడ్ పాయింట్ ఎంత అండి 40 mm. అండ్ 60 mm ఇచ్చాడు కదండి, 60 mmకి మిడ్ పాయింట్ పెట్టుకుందాం 30 mm. అది ఎలాగో చూద్దామండి. సో ఓవరాల్గా ఇది ఎంతంటే అండి 80 mm. 80 mm కాబట్టి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 8 mm కాబట్టి ఓకే అండి 40 mm మిడ్ పాయింట్ పెట్టుకుంటాం. 40 mm మిడ్ పాయింట్ పెట్టుకుని
ఒక సెంటర్ లైన్ డ్రా చేసుకుందాము. ఇలాగా ఈ మాదిరిగా సెంటర్ లైన్ డ్రా చేసుకుందాము. నెక్స్ట్ వన్, సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 60 mm కాబట్టి అండి, 60 mm కాబట్టి ఇక్కడ 30 mm మార్క్ చేసుకుని ఇక్కడ ఒక సెంటర్ లైన్ డ్రా చేసుకుందాం. ఓకే అండి, ఒక సెంటర్ లైన్ డ్రా చేసుకున్నాం. ఈ విధంగా సెంటర్ లైన్ డ్రా చేసుకున్నాము. సెంటర్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత దీని డయామీటర్ ఇచ్చేదండి, డయా 40 అన్నాడు. డయా 40 అంటే కాంపస్ ఎంత తీసుకోవాలంటే అండి, రేడియస్ 20 తీసుకుంటాం. రేడియస్ 20 మార్క్ చేసుకున్నాను. రేడియస్ 20 మార్క్ చేసుకున్నానండి. మార్క్ చేసుకుని ఈ రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేస్తాను. రేడియస్ 20 mm ఒక సర్కిల్ ఈ విధంగా డ్రా చేసానండి. నెక్స్ట్ వన్ మనకి సర్కిల్స్ ఇచ్చాడండి, 4 సర్కిల్స్ ఇచ్చాడు. ఈ 4 సర్కిల్స్కి కూడా రేడియస్ 8 mm ఇచ్చాడండి. సో రేడియస్ 8 mm కాబట్టి కాంపస్ తోటి మనం ఏం చేస్తామంటే అండి 8 mm మార్క్ చేసుకుంటాం. ఇది 10 mm అండ్ 8 mm మార్క్ చేసుకున్నానండి. 8 mm మార్క్ చేసుకుని 4 కార్నర్స్లో మనకి ఆల్రెడీ సెంటర్ లైన్స్ వచ్చినాయండి. సెంటర్ లైన్స్ వచ్చినాయి కాబట్టి అక్కడ మనము సర్కిల్స్ డ్రా చేద్దాం. ఈ విధంగా ఏం చేస్తామంటే అండి 4 కార్నర్స్లో 4 సర్కిల్స్ అని మనం డ్రా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ మనము సెంటర్ లైన్స్ చూపించాలండి. సెంటర్ లైన్స్ అంటే సర్కిల్ యొక్క సెంటర్ లైన్ చూపించేటప్పుడు ఇన్ బిట్వీన్ మాత్రమే డార్క్ లైన్ రావాలి. ఓకే అండి, ఇన్ బిట్వీన్ డార్క్ లైన్ రావాలి. ఇక్కడ మనకి షార్ట్ లెంత్ ఈ విధంగా షార్ట్ ఇచ్చుకుంటాం అనమాట. ఓకే అండి, ఈ విధంగా షార్ట్ ఇచ్చుకుంటాము. లేకపోతే మనము డైరెక్ట్గా డ్రా చేసేసుకుని దాన్ని లాంగ్ లెంత్ షార్ట్ లెంత్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత సర్కిల్ యొక్క సెంటర్ లైన్స్ డ్రా చేసుకున్నాక వాటిని లాంగ్ లెంత్ షార్ట్ లెంత్ కింద కూడా మనం డ్రా చేయొచ్చండి. అది అలాగే చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇన్ బిట్వీన్ మాత్రమే మనకి లాంగ్ ఉండాలి కాబట్టి మిడిల్ అంతా రఫ్ చేస్తాం. ఈ విధంగా మనము సర్కిల్స్ని చూపిస్తాము. నెక్స్ట్ మనం డైమెన్షనింగ్ ఇచ్చుకుందాము. డైమెన్షనింగ్ వచ్చేటప్పటికి ఎలైన్ అడిగాడు, ఎలైన్ మెథడ్ అడిగాడు కాబట్టి నేను ఎలైన్లో చైన్ ఇస్తున్నానండి. అది ఎలా ఇవ్వాలో చూద్దాము. ఇది 32.5 mm కాబట్టి అండి నేను ప్రతి దాని నుంచి డైమెన్షనింగ్ తీసుకుంటున్నాను. సో ఈ పాయింట్ నుంచి నెక్స్ట్ వన్ ఈ పాయింట్ అండ్ చైన్ ఇచ్చుకుంటున్నాను కాబట్టి సో ఇలా ప్రతిదాన్ని మెన్షన్ చేసుకుంటాను ఈ విధంగా. సో మనం గ్యాప్ 8 mm ఎంత ఉండాలండి కంటిన్యూస్ థిక్ లైన్కి డైమెన్షన్ లైన్కి మధ్యలో. ఓకే అండి, ఇది 32.5 mm. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది మనకి 15 mm అండి, 15 mm. అండ్ తర్వాత ఈ పోర్షన్ వచ్చేటప్పటికి 32.5 mm ఇది ఇచ్చేసాను. బాటమ్ ఇస్తే ఇంకా టాప్ అవసరం లేదండి, ఎందుకంటే సేమ్ డైమెన్షన్ కాబట్టి. రేడియస్ చూపిద్దామండి. దీని రేడియస్ చూపిద్దాము. ఇక్కడికి వచ్చేటప్పటికి రేడియస్ కాబట్టి అండి రేడియస్ చూపించేద్దాం. సో రేడియస్ లైన్ ఎప్పుడు ఉన్నప్పుడు కూడా ఇలా ఈ విధంగా తీసుకొచ్చుకొని సో ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసుకుంటాము. సో ఇది రేడియస్ ఇక్కడ కాబట్టి అండి R8 రేడియస్ 8 mm అని చూపించాము. తర్వాత ఇక్కడే డయామీటర్ కూడా ఉందండి. సో దీని డయామీటర్ దీని రేడియస్ వచ్చేటప్పటికి R16 అండి, దీని రేడియస్ R16. అండ్ ఇప్పుడు దీని రేడియస్ వచ్చి చూపిద్దాము. ఇక్కడ మనకి డయామీటర్ ఇచ్చి రేడియస్ ఇచ్చింది కదండి, డయామీటర్లో చూపించాలి. సర్కిల్ చూపించేటప్పుడు డయామీటర్లో చూపిస్తాము. సర్కిల్ యొక్క డయామీటర్ మనకి రేడియస్లు ఇచ్చాడు, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రేడియస్ ఇచ్చాడు కాబట్టి 4 హోల్స్ ఒకటే కాబట్టి అండి రేడియస్ నేను ఏం రాస్తానంటే సో ఈ విధంగా బయట తీసుకొచ్చి 4 హోల్స్ డయా 16 అని రాసుకుంటాం అనమాట. మరలా మనం అన్నింటికి మెన్షన్ చేయకుండా. అండ్ నెక్స్ట్ మనం హైట్ ఇచ్చుకుందామండి. హైట్ వచ్చేటప్పుడు మనకి హైట్ తెలుసు, దీని యొక్క హైట్ అండ్ ఈ పోర్షన్ యొక్క హైట్ అంతా కూడా మనకు తెలుసు. 60 mm కదండి, 60 mm స్ప్లిట్ అయింది. సో ఈ విధంగా తీసుకొచ్చి మనం ఇక్కడ 25 mm అండ్ ఇక్కడ 10 mm అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి 25 mm ఈ విధంగా హైట్ మెన్షన్ చేసుకుంటాం. లాస్ట్ అండ్ ఫైనల్ అండి డయామీటర్ ఇవ్వాలి. మనము డయామీటర్ బయట తీసుకొచ్చుకుని ఇలాగా ఈ విధంగా
డయామీటర్ని ఈ విధంగా పైకి తీసుకొచ్చుకొని సో ఈ విధంగా పైకి తీసుకొచ్చి డయామీటర్ చూస్తున్నాం కాబట్టి అండి ఇక్కడ డయా 40 అని ఇచ్చుకుంటాం. ఓకే, డయా 40 అని ఇస్తాము. సో ఇక్కడ మనం రేడియస్ చూపిస్తే ఇక్కడ కూడా రేడియస్ చూపించాలండి. 4 కార్నర్స్ చూపించక్కర్లేదు, ఎందుకంటే అండి మనం బాటమ్ చూపిస్తే టాప్లో కూడా అదే కాబట్టి మనకి రేడియస్ అదే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదండి. ఓకే అండి, ఈ విధంగా మనం రేడియస్ బాటమ్ చూపించాం కాబట్టి ఇంకా టాప్ చూపించాల్సిన అవసరం లేదు. R16 అని ఇచ్చుకుంటాము దీని రేడియస్. ఓకే అండి, సో ఈ విధంగా మనము అలైన్ చైన్ అనేది డైమెన్షన్ ఇచ్చుకుంటాం అనమాట. ఓకే, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనకి ఎక్కువగా మెకానికల్ అండ్ సివిల్ వాళ్ళకి ఎక్కువ టఫ్గా ఇవ్వాలనుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే కనుక వారికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.